హలో ఎవ్రీవన్. సో ప్రతి ఒక్క టీచర్స్, స్టూడెంట్స్ అండ్ అదే విధంగా మెంటర్స్ కి అండ్ ఏదైతే యాక్టివిటీస్ చేద్దామని చెప్పి ఉత్సాహంతో ఉన్నారో ప్రతి ఒక్క పర్సన్ కి కూడా ఎఫ్ఏ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున స్వాగతం మరియు సుస్వాగతం. ఈ స్పందన ఎంపవరింగ్ కమ్యూనిటీస్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇవాళ మనము ఏటీఎల్ యాక్టివిటీ బుక్ ని లాంచ్ చేయబోతున్నాం. సో ఎందుకు మనకి యాక్టివిటీ బుక్ అనేది ఏంటంటే మనకి కంప్లీట్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి ఇచ్చున్నారు ఏటీఎల్ క్యాలెండర్ లో. సో ఆ పర్టికులర్ క్యాలెండర్ ఆఫ్ యాక్టివిటీస్ ని చేయడం అనేది కొంచెం పెద్ద టాస్క్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా అర్థమయ్యేటువంటి రీతిలో ఎలా చేపిస్తే యాక్టివిటీస్ ఫాస్ట్ గా కంప్లీట్ అవుతాయి అండ్ అదే విధంగా ఎలా మనము వాల్యూస్ ని రికార్డ్ చేసుకోవాలి, ఎలా మనం నీట్ గా ఒక బుక్ ని ప్రిపేర్ చేసుకోవాలి అనేదే ఈ పర్టికులర్ యాక్టివిటీ బుక్ లాంచ్ కి సంబంధించినటువంటి మెయిన్ అప్డేట్. సో ఇవాళ కంప్లీట్ గా ఎదురు చూస్తున్నటువంటి ప్రతి పర్సన్ కి కూడా నేను ఇప్పుడు యాక్టివిటీ బుక్ ని లాంచ్ చేయబోతున్నాను. సో ఈ పర్టికులర్ యాక్టివిటీ బుక్ ని ప్రతి ఒక్కళ్ళు ఫాలో కండి అండ్ ఈజీగా ఉంటుంది అండ్ దాంతో పాటుగా ఈ యాక్టివిటీస్ ని చాలా ఈజీగా మీరు చేయించవచ్చు. అండ్ స్టూడెంట్స్ కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కంప్లీట్ గా అబ్జర్వేషన్ బుక్ ని మీరు రాయటం అనేది స్టార్ట్ చేయండి. ఈ యాక్టివిటీ బుక్ ని బేస్ చేసుకుని దాంట్లో మీరు ఎలా రాస్తారంటే రైట్ సైడ్ వచ్చేసరికి ఎయిమ్, ఆపరేటర్స్, ఆబ్జెక్టివ్స్, ఇంట్రడక్షన్, థియరీ, ప్రొసీజర్, రిజల్ట్ అనేవి రైట్ సైడ్ పేజ్ లో రాస్తారు. అండ్ లెఫ్ట్ సైడ్ పేజ్ లో మీకు ఏమేమి రావాలి అంటే సర్క్యూట్ డయాగ్రామ్స్ కానీ, బ్లాక్ డయాగ్రామ్స్ కానీ అండ్ అదే విధంగా టేబులర్ ఫార్మ్స్ కానీ, క్యాలిక్యులేషన్ పార్ట్ కానీ, గ్రాఫ్స్ కానీ అండ్ ఫైనల్ గా ఏదైతే మనము అక్కడ రాస్తున్నామో, ఏదైతే ట్యాబ్లర్ లో రాస్తున్నామో ప్రతి ఒక్క కాలం కి సంబంధించినటువంటి టేబుల్స్, డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్ అన్ని కూడా మనము అక్కడ లెఫ్ట్ సైడ్ లో రాయాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని మీరు కనుక కరెక్ట్ గా ఏటీఎల్ యాక్టివిటీస్ కనుక చేస్తే ఐ థింక్ మీకు ఒక పర్టికులర్ ప్రాపర్ నాలెడ్జ్ అనేది రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. లేట్ చేయకుండా బుక్ లాంచ్ చేసేద్దామా? సో దీంట్లో మీకు ఇలా డిఫరెంట్ పిక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ పర్టికులర్ పిక్స్ ని మనము ఒక పర్టికులర్ వే ఆఫ్ మెథడాలజీస్ తో మనము తయారు చేసి ఉన్నాం. అవి ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు బుక్ లాంచ్ లో చూసేద్దాం. ఓకే, సో దిస్ ఇస్ ద ఏటీఎల్ యాక్టివిటీ బుక్. నౌ ఐఎమ్ లాంచింగ్ హియర్. సో మీరు చూడొచ్చు, దిస్ ఇస్ ద ఏటీఎల్ యాక్టివిటీ బుక్, రైట్? సో సి ఇక్కడ కంప్లీట్ గా డిజైన్ థింకింగ్ ని బేస్ చేసుకుని మనం ఈ బుక్ ని లాంచ్ చేస్తున్నాము. దీంట్లో ఫస్ట్ పేజ్ ఇండెక్స్, దాంట్లో మీకు పర్ మంత్ 2 యాక్టివిటీస్ చొప్పున నేను ఇండెక్స్ రాసున్నాను. మీరు డిఫరెంట్ గా కూడా ఇండెక్స్ ని రాసుకోవచ్చు. ఓకే, సో అండ్ దిస్ ఇస్ ద సెకండ్ పేజ్. జూన్ యాక్టివిటీ 1 టెంపరేచర్ మ్యాపింగ్ బోర్డ్. ఆల్రెడీ చాలా స్కూల్స్ చేసి ఉన్నాయి, మీకు తెలుసు వీటి గురించి. దీంట్లో మనము సర్క్యూట్ డయాగ్రామ్, ప్రొసీజర్స్ యాస్టీస్ గా మనం ఏదైతే చేసి ఉన్నామో కానీ నేను ప్రతిదీ కూడా ఒక ఎగ్జాంపుల్ టేబుల్ అనేది ఇచ్చున్నాను. డే 1 కి సంబంధించింది. డే 2 అండ్ డే 3 మీరు రీడింగ్స్ తీసుకుని మీ యొక్క ఓన్ రీడింగ్స్ ని ఇక్కడ నోట్ డౌన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ వాంట్ టు రైట్ డౌన్ హియర్ డేట్, బ్రాకెట్ పెట్టి డేట్ అనేది కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, సో డే 1, డే 2, డే 3 అండ్ గ్రాఫ్ ని ఈ విధంగా మనము డ్రా చేసుకోవాలి. మార్నింగ్ టైం, ఆఫ్టర్నూన్ టైం అండ్ ఈవినింగ్ టైం. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్ డిఐవై రైన్ ఫాల్ మెజర్మెంట్ సిస్టమ్ చూడొచ్చు. దీంట్లో కూడా ఒక చిన్న పర్టికులర్ రెయిన్ గేజ్ ని మనం తయారు చేసాము. డిఐవై యాక్టివిటీ. ఈసారి పర్టికులర్ ఏటీఎల్ యాక్టివిటీస్ అన్ని కూడా ఒకటి డిఐవై యాక్టివిటీస్ ఇస్తే ఒకటి రిలేటెడ్ టు ద టెక్నాలజీ ఇచ్చున్నాడు కాబట్టి మీరు ప్రాపర్ గా ఫాలో అయితే ప్రతిదీ కూడా ఈజీగా మీకు అర్థమవుతుంది. అండ్ జూలై యాక్టివిటీ 1 స్మార్ట్ వాటర్ లీకేజ్ అలారం అండ్ దానికి సంబంధించినటువంటి బ్లాక్ డయాగ్రామ్ సర్క్యూట్. సింపుల్ గా మీరు డయాగ్రామ్స్ డ్రా చేసుకోవచ్చు. నో నీడ్ నాట్ టు వర్రీ. అండ్ ఈ టేబులర్ ఫార్మ్స్ కూడా ఈజీగా మీరు రాసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రాఫ్ ఎగ్జాంపుల్ ఇచ్చున్నాను, బట్ మీరు గ్రాఫ్ పేపర్ ని
స్టిక్ చేసి అక్కడ మీరు గ్రాఫ్ గీయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు రిజల్ట్ నీట్ గా రాసుకోవాలి. రిజల్ట్ బై ఓన్ గా రాస్తే మీకు ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఉన్నదాన్ని మీరు యాజ్ ఇట్ ఈజ్ గా కాపీ మాత్రం చేయకండి, మీ ఓన్ గా సెంటెన్సెస్ తో రాయడానికి ట్రై చేయండి. అంటే యాక్టివిటీ 2 వాటర్ క్వాలిటీ ఇండికేటర్. దాంట్లో మనము సింపుల్ గా బ్యాటరీ నెయిల్ ఉపయోగించుకుని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్స్ లో ఒకటి ప్యూర్ వాటర్ ఒకటి మడ్ వాటర్ తీసుకుని మనము చెక్ చేసుకోవచ్చు. సింపుల్ డయాగ్రామ్. అండ్ దానికి సంబంధించినటువంటి కండక్టివిటీ అబ్జర్వేషన్, ఏదైతే మనకి కండక్షన్ అనేది తక్కువ ఉంటుందో అక్కడ అది ప్యూర్ వాటర్ అని చెప్పొచ్చు. మిగతా అన్ని చోట్ల ఏదైతే మనకి మీడియం గా ఉన్నా హైగా ఉన్నా అక్కడ కండక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాటర్ అనేది మనకి తాగడానికి పనికిరాదని చెప్పి మనం డైరెక్ట్ గా చెప్పేసుకోవచ్చు. ఓకే, సో కమింగ్ టు ద థింగ్స్, యావరేజ్ క్యాలిక్యులేషన్స్ గ్రాఫ్ యాజ్ ఇట్ ఈస్. అండ్ అగస్ట్ యాక్టివిటీ 1 సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్. సో దానికి సంబంధించినటువంటి డయాగ్రామ్ మీకు ఇక్కడ బ్లాక్ పైప్స్ అండ్ కార్డ్బోర్డ్ ప్రతి దాంతో కూడా చేసుకోవచ్చు. మనకి ఏదైతే ఈజీగా ఉంటుందో దాంతో చేయడానికి మీరు ట్రై చేయండి. ఇక్కడ మనం DHT11 సెన్సార్ పెట్టుకుని దాని యొక్క టెంపరేచర్ ఎంత వచ్చింది అనేది కూడా మనం రీడింగ్ అనేది తీసుకోవచ్చు. మల్టీపర్పస్ కింద ఈ యాక్టివిటీని మనం ట్రై చేయొచ్చు. ఓకే, అండ్ దానికి సంబంధించినటువంటి రీడింగ్స్, టెంపరేచర్ ఎంత ఉంది ఏంటి, ఇవన్నీ DHT11 ద్వారా మనం తెలుసుకుంటాం. దాన్ని బట్టి నార్మల్ వాటరా, హాట్ వాటరా, లేదంటే ఇక్కడ మనకి DHT11 అనే కాదు టెంపరేచర్ ప్రోబ్స్ ఉంటాయి. టెంపరేచర్ ప్రోబ్స్ కొనుక్కొని దాన్ని డైరెక్ట్ గా వాటర్ లో పెడితే మనకి వాల్యూస్ అనేవి డిస్ప్లే మీద చూపిస్తూ ఉంటాయి. ఒకవేళ డిస్ప్లే లేదు అంటే మీరు ఎటువంటి వర్రీ కావాల్సిన అవసరం లేదు. దాన్ని సీరియల్ మానిటర్ లో మనము కంప్యూటర్ లో కూడా చూడొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇంకా కిందకి వెళ్తే యాక్టివిటీ 2 ప్యాసివ్ కూలింగ్ సిస్టమ్. దీంట్లో మనకి వాటర్ ని ఎట్లా కూల్ చేయాలి అనేది ఉంది. సో యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఈ మెథడ్స్ ఫాలో కావచ్చు. అండ్ లేదు మేము ఈ మెథడ్ ఫాలో కాం, ఓన్ మెథడాలజీస్ ఫాలో అవుతామన్నా కూడా ఫాలో అవ్వచ్చు. ఇవి చాలా ఈజీ మెథడాలజీస్ తో డిజైన్ చేస్తున్నటువంటి ప్రతి యాక్టివిటీ కూడా అలా డిజైన్ చేసి ఉన్నాం మేము. అండ్ అదే విధంగా మనం ఇంకా కొంచెం కిందకి వెళ్తే దాని యొక్క రీడింగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా కిందకి వెళ్తే సెప్టెంబర్ యాక్టివిటీ స్మార్ట్ కంపోస్ట్ మానిటరింగ్ బాక్స్. సో ఇక్కడ మనం కంప్లీట్ గా చూస్తే ఇక్కడ స్మార్ట్ కంపోస్ట్ మానిటరింగ్ బాక్స్ లో DHT11 సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ అండ్ డిస్ప్లే లేని పక్షంలో మనకి సీరియల్ మానిటర్ యూజ్ చేసుకోవచ్చు. ఆర్డినో, ఎల్ఈడీస్, బజర్ అండ్ కంపోస్ట్ తయారు చేసి చేయాలి కంప్లీట్ గా. ఇక్కడ వీటిని మనం ప్లేస్ చేసినప్పుడు దాని యొక్క ఇదేంటి అనేది మనము చూడొచ్చు అనమాట. కంపోస్ట్ ఏ విధంగా ఉంది ఏంటి, దాని నుంచి ఎంత టెంపరేచర్ వచ్చింది, ఎంత హ్యూమిడిటీ అక్కడ మనకి ఉంది, దాన్ని ఎలా మనం యూజ్ చేయొచ్చు, ఈ విధంగా మనము మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, దానికి సంబంధించినటువంటి వాల్యూస్ ఇవన్నీ కూడా. అండ్ కాకపోతే కిందకు వచ్చేస్తే యాక్టివిటీ నెంబర్ 2 వేస్ట్ సార్టింగ్ మెకానిజం. సో మనకి ఆల్రెడీ ప్రీవియస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మార్ట్ డస్ట్బిన్స్ ఇట్లాంటివన్నీ చేస్తున్నాం. సో అలాగా మనం వేస్ట్ సార్టింగ్ మెకానిజం డిఫరెంట్ వేస్ లో మనం చేయొచ్చండి. సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ గురించి. సో ఎట్లా మనం సపరేట్ చేయాలి వేస్ట్ ని, ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ సెన్సార్స్ యూజ్ చేసాం, IR సెన్సార్ అండ్ సాయిల్ మాయిశ్చర్ సెన్సార్. సో ఆర్డినో, సర్వో మోటార్ అండ్ యాస్టీస్ గా బిన్ మోడల్ మెకానికల్ సపోర్ట్ మనం తయారు చేసుకోవాలి. విత్ ద హెల్ప్ ఆఫ్ 3D ప్రింటర్ తయారు చేసుకోవచ్చు. లేదు అంటే మీరు విత్ ద హెల్ప్ ఆఫ్ కార్డ్బోర్డ్ పీసెస్ కానీ వుడ్ పీసెస్ కానీ ఉంటాయి, కొంచెం గట్టిగా ఉండేవి తీసుకుని మీరు ఇట్లాంటి అరేంజ్మెంట్స్ ని చేసుకోవచ్చు. ఓకే, సో అండ్ దట్ ఈస్ ద థింగ్. అండ్ ఇంకా కొంచెం కిందకు వస్తే అక్టోబర్ యాక్టివిటీ బైస్కిల్ ఎనర్జీ జనరేటర్. సో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే, చాలా ఈజీ. దీన్ని ఏంటంటే మనకి 3D ప్రింటెడ్ పార్ట్ అనేది మనము డిజైన్ చేసుకోవచ్చు. లేదంటే ఐస్ క్రీమ్ స్టిక్ ద్వారా ఈ మోటార్ ని రొటేట్ చేయడానికి ఒక హ్యాండిల్ లాంటిది జనరేట్ చేసుకున్న తర్వాత మనం దానికి ఎల్ఈడి అండ్ మోటార్ కనెక్ట్ చేసుకోవచ్చు, బజర్ కనెక్ట్ చేసుకోవచ్చు, యాజ్ యూ విష్ ఇది. సో దీన్ని రొటేట్ చేసినప్పుడు మోటార్ ఎప్పుడైతే తిరుగుతుందో తిరిగిన వెంటనే మనకి ఇక్కడ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. దాని ద్వారా ఇక్కడ ఎల్ఈడి అండ్ ఏదైతే కనెక్టింగ్ డివైస్ ఉందో అది ఆన్ కండిషన్ లోకి వస్తుంది. ఓకే, సో సింపుల్ ఎక్స్పెరిమెంట్. అదే దాన్ని మీరు బైసికిల్ కి కూడా మోటార్ పెట్టి బైసికిల్ తొక్కినప్పుడు ఆ మోటార్ తిరుగుతుంది కదా, దాని ద్వారా మీరు లైట్స్ కూడా వెలిగించవచ్చు డైనమో ప్రిన్సిపల్ బేస్ చేసుకుని. సో సింపుల్ అనమాట. ఇక్కడ వోల్టేజ్ వేరియేషన్స్ కూడా మీరు చూడొచ్చు. ఓకే, అండ్ యాక్టివిటీ నెంబర్ 2 స్మార్ట్ పెడస్ట్రియన్ అలర్ట్ సిస్టమ్. ఓకే, మీన్స్ రోడ్డు మీద జీబ్రా క్రాసింగ్ ఉంటది. సో అక్కడ మనకి ఇటీవల కాలంలో అక్కడ కూడా యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటున్నాయి కాబట్టి వాటిల్ని రిమూవ్ చేయడం కోసం ఈ పర్టికులర్ యాక్టివిటీ.
సో దాంట్లో మనం అల్ట్రాసోనిక్ సెన్సార్ యూజ్ చేసాం అండ్ ఆర్డినో గ్రీన్ అండ్ రెడ్ ఎల్ఈడీస్ బజర్స్. సో ఇలా మనము ఈ కాంపోనెంట్స్ ని యూజ్ చేసి ఉన్నాము. దానికి సంబంధించినటువంటి బ్లాక్ డయాగ్రామ్, మీరు ఈ పర్టికులర్ డయాగ్రామ్స్ వేయకపోయినా బ్లాక్స్ లాగా వేసుకుని దాంట్లో ఏవైతే నేమ్స్ ఉన్నాయో ఆ నేమ్స్ రాసేసినా మీకు బ్లాక్ డయాగ్రామ్ కింద సరిపోతుంది. ఓకే, నీడ్ నాట్ టు వరీ. ఇవన్నీ ఒకసారి గీయడానికి చేత కానప్పుడు లేదంటే చేయలేని పరిస్థితుల్లో మీరు డైరెక్ట్ గా ఇలా డయాగ్రామ్ గీసుకోవచ్చు. బాక్స్ అనేది డ్రా చేసుకుని దాని లోపల ఏవైతే ఉన్నాయో అవి నేమ్స్ మీరు రాయొచ్చు అనమాట. ఓకే, దానికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రొసీజర్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ అదే విధంగా టేబులర్ కాలమ్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇకపోతే ఇంకా కొంచెం కిందకు వస్తే నవంబర్ మంత్ యాక్టివిటీ ఐఓటీ సాయిల్ మాయిశ్చర్ మానిటర్. దీంట్లో మీరు డిఫరెంట్ డివైసెస్ యూజ్ చేసుకోవచ్చు అండి. ESP బోర్డు వాడచ్చు, లేదంటే NODMCU వాడుకోవచ్చు, యూనో వాడచ్చు. ఇలా మనం ఏ బోర్డు కావాలన్నా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐఓటీ మీన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కాబట్టి మనము వీటిల్లో ఏవైనా సరే మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు సాయిల్ మాయిశ్చర్ సెన్సార్, ఆర్డినో, ఎల్ఈడి బజర్ అండ్ డిస్ప్లే లేని పక్షంలో సీరియల్ మానిటర్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ సింపుల్ సర్క్యూట్. అండ్ ఇంకా కొంచెం ఇక్కడ చూడొచ్చు మాయిశ్చర్ లెవెల్స్ ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతా ఉంటాయి. ఎలా ఉంది మాయిశ్చర్, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, డ్రైగా ఉందా, అప్పుడు దాన్ని బట్టి సాయిల్ అనేది ఎలా ఉంది, దాని కండిషన్ అనేది మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో దానికి సంబంధించిన గ్రాఫ్ అనేది మనం డ్రా చేసుకోవచ్చు కూడా. ఓకే, యాక్టివిటీ నెంబర్ 2 స్మార్ట్ గ్రీన్ హౌస్ మోడల్. మనకి తెలిసిందే గ్రీన్ హౌస్ ప్రజెంట్ ఉన్న దాంట్లో మనకి ఏంటంటే కంప్లీట్ గా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉన్నటువంటి ఐటమ్స్ ని ఎక్కువ మందిని తయారు చేయమని చెప్పని అంటున్నారు. మీరు అదే విధంగా ముందుకెళ్తే ఇంకా కొంచెం మంచి ప్రాజెక్ట్స్ చేయొచ్చు. నాట్ ఓన్లీ దిస్, సో దీన్ని బేస్ కింద తీసుకుని ఇంకొంచెం కొత్త ఐడియాస్ ని జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనుక చూస్తే మనము HD11 సెన్సార్, ఆర్డినో అండ్ ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ బాక్స్ లో మనం ఒక గ్రీన్ హౌస్ ని క్రియేట్ చేయగలగాలి. ఓకే, అంటే దానికి కావాల్సినటువంటి వెలుతురు అండ్ అదే విధంగా వాటర్, ఎయిర్, ఈ మూడింటిని మనము అందించగలగాలి. ఆ పర్టికులర్ ప్లాస్టిక్ బాక్స్ లో మొక్కల్ని మనము పెంచగలగాలి. అలాగా చేయగలిగితే అవి బాగా పెరిగితే ఈ గ్రీన్ హౌస్ మోడల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, అండ్ దట్ ఈస్ ద థింగ్. ఇంకా కొంచెం కిందికి వెళ్తే మనము డిసెంబర్ మంత్ యాక్టివిటీ స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్, వెరీ ఈజీ. ఎల్ఈడీస్, ఆర్డినోస్ తో మనం చేయొచ్చు. దానికి సంబంధించినటువంటి సింపుల్ సర్క్యూట్. ఇఫ్ దెర్ ఇస్ మనకి అక్కడ కనుక సిగ్నల్ లైట్ మాడ్యూల్ కనుక దొరికితే సిగ్నల్ లైట్ మాడ్యూల్ ని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా ఉంటుంది అదైతే. నాట్ ఓన్లీ దిస్, ఈజీగా మనము క్యాలిక్యులేషన్స్ అవన్నీ కూడా కింద గ్రాఫ్స్ బేస్ చేసుకుని ఏ కండిషన్ లో ఉంటే ఏది ఎలా ఉండాలి, మీరు 2 జంక్షన్స్ చూపించవచ్చు, సింగిల్ జంక్షన్ చూపించవచ్చు. నాట్ ఓన్లీ దిస్, బట్ ఏంటంటే అక్కడ ట్రాఫిక్ ని ఏ విధంగా మనం కంట్రోల్ చేస్తాం స్మార్ట్ గా. ఓకే, అది మనం చూపించాల్సినటువంటి థింగ్స్. ఓకే, అండ్ గ్రాఫ్స్ అండ్ వెరీ గుడ్ అబ్జర్వేషన్స్ ఆర్ దేర్. మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా. స్మార్ట్ స్ట్రీట్ లైటింగ్ సిస్టమ్ మీకు తెలిసిందే. LDR సెన్సార్ తో ఎప్పటి నుంచో మనం వర్క్ ఆన్ చేస్తున్నాం. LDR సెన్సార్ PC547 తో కూడా మనం ఈ పర్టికులర్ స్ట్రీట్ లైట్ సిస్టమ్ ని మెజర్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఆర్డినో ఈస్ నాట్ నెసెసరీ ఫర్ దిస్. సో సింపుల్ గా కూడా మనము డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఆర్డినో బేస్ చేసుకుంటే మాత్రం మీకు కొంచెం పెద్దగా వస్తుంది సర్క్యూట్. వీటితో కూడా మనము చేయొచ్చు అనమాట. చూడండి ఇక్కడ సింపుల్ గా మనం ఆర్డినో ఉపయోగించుకుని LDR మాడ్యూల్ వాడి సెన్సార్ సర్క్యూట్స్ చూడండి. ఇక్కడ మొత్తం అంతా కూడా మనం పెట్టి ఉన్నాం. మొత్తం అంతా కూడా చూడొచ్చు మీరు ఇక్కడ USB కేబుల్ కానీ ల్యాప్టాప్ కానీ. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. అండ్ ఇంకా కొంచెం కిందకి వెళ్తే జనవరి మంత్ యాక్టివిటీ ఏ బయోడైవర్సిటీ డిటెక్షన్, వెరీ ఇంపార్టెంట్, వెరీ ఈజీ ఆల్సో. ప్రీవియస్ మీరు టాయ్ రికగ్నైజర్ చేసి ఉండొచ్చు. సో ఆ టాయ్ రికగ్నైజర్ ప్రిన్సిపల్ ఏ విధంగా అయితే చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకుని ఏ బయోడైవర్సిటీ డిటెక్షన్ సిస్టమ్ ని మనము తయారు చేస్తాం. ఇనిషియల్ గా దానికి సంబంధించినటువంటి ఇమేజెస్ ని వాటిని మనము టీచబుల్ మిషన్ ద్వారా సెట్ చేసుకున్న తర్వాత ఆ ఇమేజెస్ ని కనుక మనం కెమెరా కనుక చూపిస్తే అది ఏ పర్టికులర్ యానిమల్ ఆర్ ఏ పర్టికులర్ స్పీసీస్ అనేది అది చెప్తుంది అనమాట. ఓకే, సో వెరీ ఈజీ థింగ్స్ మీరు ఈజీగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సెషన్స్ మీకు తర్వాత నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సో అవి కూడా ఫాలో అయితే మీకు ఇంకా చాలా ఈజీగా ఉంటాయి. సో దిస్ ఇస్ ద థింగ్. ఈ విధంగా మనం ల్యాప్టాప్, వెబ్ కెమెరా, ఓకే, గూగుల్ టీచబుల్ మిషన్, పిక్టో బ్లాక్స్ అండ్ ఇమేజెస్ సింపుల్ గా మనము ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ కిందకు వచ్చేస్తే హ్యాబిటేట్ మానిటరింగ్ సిస్టమ్.
సో హ్యాబిటేట్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ఏరియా అండ్ అక్కడ మనకి అది ఫారెస్ట్ కావచ్చు, లేదంటే డెజర్ట్ కావచ్చు, ఏదైనా సరే ఆ పర్టికులర్ హ్యాబిటేట్ అనేది ఎలా ఉంది, దాంట్లో హ్యూమిడిటీ ఎలా ఉంది, టెంపరేచర్ ఎలా ఉంది, అక్కడ ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ హ్యాబిటేట్ మానిటరింగ్ సిస్టమ్. దానికి సంబంధించినటువంటి బ్లాక్ డయాగ్రామ్. మనం ఇక్కడ 2 సెన్సార్స్ వాడతాం, DHT11 అండ్ MQ135. సో టు నో ద హ్యాబిటేట్ వాల్యూ ఎలా ఉంటుంది ఏంటనేది, అక్కడ మీరు ఏదైతే పర్టికులర్ ఇది చేస్తూ ఉంటారో అక్కడ దాని వాల్యూ ఎంత అనేది మీరు ఫస్ట్ పేస్ట్ అనేది చేసుకోవచ్చు. లేదంటే ఫస్ట్ మనం ఈ పర్టికులర్ డివైస్ ని తయారు చేసి అక్కడ ప్లేస్ చేయాలి. ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ పర్టికులర్ హ్యాబిటేట్స్ లో మనము ప్లేస్ చేసుకోవచ్చు. అది స్కూల్లోకి వచ్చేసరికి మనము ప్లే గ్రౌండ్ ఏరియాస్ ఆర్ స్కూల్ బిల్డింగ్ లో ఎక్కడైనా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. రెండు చోట్ల ఎలా ఉందనేది మీరు కంపేర్ చేసుకోవచ్చు. నాట్ మరీ ఎక్కువగా రీడింగ్స్ నో నీడ్ అనమాట. అక్కడ మనకి ఏంటంటే ఏరియాస్ బేస్ చేసుకుని డివిజన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ అయితే మనము 4 ఏరియాస్ ఇచ్చున్నాము. యాజ్ పర్ ఇది కూడా మీరు చేయొచ్చు. ఓకే. అండ్ ఇంకా కొంచెం కిందకి వెళ్తే ఫిబ్రవరి యాక్టివిటీ స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్. వాటర్ లెవెల్ ఇండికేటర్ ని బేస్ చేసుకుని ట్యాంక్ నుంచి వాటర్ వేస్టేజ్ అవుతుందా లేదా, ఆల్రెడీ ప్రీవియస్ మనం చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ కూడా. there is no water level sensor, if you use soil moisture sensor in the place of water level sensor, no problem at all, or you have to use ultrasonic also. సో మనం ఏంటంటే డిఫరెంట్ గా మనం ట్రై చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, వాటర్ లెవెల్ సెన్సార్, ఆర్డినో, ఎల్ఈడీస్ అండ్ రెసిస్టర్స్, యాస్టిస్ అండ్ సింపుల్ సర్క్యూట్ చేయాలంటే BC547 ని ఒక 4 ట్రాన్సిస్టర్స్ ని తీసుకుని చేసుకోవచ్చు, బజర్ పెట్టుకుని. సింపుల్ వాటర్ ట్యాంక్ మోడల్ అనమాట. వాటర్ కనుక బయటకు వచ్చేస్తే మనకు తెలుస్తుంది. ఓకే. సో అండ్ దట్ ఈస్ ద థింగ్. అండ్ ఇంకా కొంచెం మనం కిందకి వెళ్తే యాక్టివిటీ నెంబర్ 2 స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డాష్ బోర్డ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డాష్ బోర్డ్ అంటే ఏంటంటే కంప్లీట్ గా ఒక పర్టికులర్ ఏరియాలో ఎంతైతే మనకి టెంపరేచర్ పడుతుంది, లేదంటే హ్యూమిడిటీ ఉంది, లేదంటే అక్కడ మనకి ఎంతవరకు లైట్ వాల్యూస్ ఉన్నాయి, ఇవన్నిటిని మనము చూసుకోవడం కోసం రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఎక్కడైనా సరే, స్ట్రీట్ లైట్స్ కానీ, ఇవన్నిటిని మానిటర్ చేసుకోవడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డాష్ బోర్డ్ అనమాట. ఇది ఎక్కువగా మనము స్మార్ట్ సిటీస్ లో చూస్తూ ఉంటాము. ఆ డాష్ బోర్డ్ ని మనం క్రియేట్ చేయడానికి మనకి ఇలా ఈ పర్టికులర్ థింగ్స్ మనకి కావాల్సి వస్తాయి. దేర్ ఈస్ నో ఎనీ డిస్ప్లే, యూజ్ సీరియల్ మానిటర్ యాజ్ ఎ అవుట్పుట్ డివైస్. సో దీస్ 2 ఆర్ ద ఇన్పుట్స్. ఓకే. అండ్ ఇంకా కొంచెం కిందకి వెళ్తే మార్చ్ మంత్ యాక్టివిటీ ఎనర్జీ మానిటరింగ్ అండ్ కార్బన్ ట్రాకర్. సో వెరీ ఈజీ. దీనికి సంబంధించింది ఏంటంటే మనకి కరెంట్ సెన్సార్ అనేది లభిస్తుందండి బయట. సో అడిషనల్ గా మనము వోల్టేజ్ అండ్ కరెంట్ సెన్సార్స్ ని బై చేసుకోవాల్సి వస్తుంది ఈ పర్టికులర్ అకాడమిక్ ఇయర్ లో. ఈ 2 కొత్త సెన్సార్స్ ఇంకేదన్నా ఉన్నా మీరు పర్చేజ్ చేయొచ్చు. డైరెక్ట్ గా మాకు వెబ్సైట్ లింక్ ఇచ్చి ఉన్నాము, దాంట్లోంచి అయినా సరే, లేదంటే డైరెక్ట్ గా కాల్ చేస్తున్నా మేము మీకు ప్రొవైడ్ చేయగలుగుతాం. ఓకే. సో ఈ కిందకి వస్తే మొత్తం మీకు ఎలా కరెంట్ సెన్సార్ ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్. సో ఏవైతే లోడ్స్ ఉంటాయో ఆ లోడ్స్ ఒక్కొక్కటి ఎంత వాల్యూ తీసుకుంటుంది అనేది కరెంట్ సెన్సార్ ద్వారా రీడింగ్ ని మనం సీరియల్ మానిటర్ లో కానీ, లేదంటే ల్యాప్టాప్ లో ఉన్నటువంటి సీరియల్ మానిటర్ కానీ, లేదంటే ఓఎల్ఈడి డిస్ప్లే కానీ, ఎల్సిడి డిస్ప్లే కానీ, వేటిల్లో అయినా సరే మనం చెక్ చేసుకోవచ్చు ఎంత పవర్ అనేది కన్జ్యూమ్షన్ అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఇంకా కొంచెం కిందకి వెళ్తే యాక్టివిటీ నెంబర్ 2 నెట్ జీరో స్మార్ట్ బిల్డింగ్ మోడల్ అండ్ సింపుల్ మోడల్. దీంట్లో మనకి ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ను ఉపయోగించుకొని ఒక పర్టికులర్ స్మార్ట్ బిల్డింగ్ ని ఎలా తయారు చేసుకోవాలి. సింపుల్, మీకు సోలార్ ప్యానల్ ఉంటుంది. ఓకే. ఎల్ఈడీస్, మీరు ఇంకా కావాలంటే సెన్సార్స్ పెట్టుకోవచ్చు, డిఫరెంట్ సెన్సార్స్ యూజ్ చేసుకోవచ్చు. ఒక స్మార్ట్ బిల్డింగ్ ని తయారు చేయాలి. సో దానికి కావాల్సినటువంటి మెటీరియల్ మీరు సింపుల్ గా చేయాలంటే సోలార్ ప్యానల్, ఎల్ఈడి, ఆర్డినో ఇవన్నీ పెట్టుకుని చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకా మల్టిపుల్ సెన్సార్స్ యూజ్ చేస్తానంటే నో నీడ్ నాట్ టు వరీ, యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ స్మార్ట్ బిల్డింగ్ మోడల్. దాంట్లో అన్ని సెన్సార్స్ ఉండాలి. ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క వర్క్ అనేది మనము అసైన్ చేయగలగాలి. దాని నుంచి మనం ఆ పర్టికులర్ అవుట్పుట్ అనేది తీసుకునేటట్టుగా మనము ప్రోగ్రామింగ్ అనేది రాసుకోవాలి. ఓకే. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఇంకా మనం కిందకి వెళ్తే
ఏప్రిల్ మంత్ యాక్టివిటీ స్మార్ట్ అగ్రికల్చర్ సిస్టమ్. దీంట్లో మనము సాయిల్ మాయిశ్చర్ సెన్సర్, ఆర్డినో, ఆటోమేషన్, ఇరిగేషన్ చూపించవచ్చు. హెల్త్ ఏ విధంగా ఉంది క్రాప్ ది అండ్ ఎలా మనం దాన్ని మెజర్ చేసుకోవచ్చు. సింపుల్, ఇది ఆల్రెడీ మీరు ప్రీవియస్ చేసి ఉండొచ్చు. సో దాన్ని మళ్ళీ రిప్లికేషన్ చేసుకుంటాం. ఓకే, అండ్ ఇంకా కొంచెం కిందకి వెళ్తే ఇంకా మనము ఈ డ్రోన్ బేస్డ్ సర్వైలెన్స్ సిస్టమ్. దీంట్లో మనం ఏంటంటే డ్రోన్స్ ఏ విధంగా మనకి ఉపయోగపడుతున్నాయి, డ్రోన్స్ ఓన్ గా క్రియేట్ చేసుకోవడం ఎట్లా. టెక్నాలజీ అనేది పెరిగిపోయి ఉంది కాబట్టి ఈజీగా డ్రోన్ ని మనం ఎలా తయారు చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి అటల్ ఇన్నోవేషన్ మిషన్ వెబ్సైట్ లో కరికులం ఉంటుంది డ్రోన్ కి సంబంధించింది సపరేట్ గా. ఆ కరికులం లో మనకి డ్రోన్ ఏ విధంగా బిల్డ్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ డ్రోన్స్ ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్షుణ్ణంగా ఇచ్చున్నారు. మీరు నీడ్ నాట్ టు వరీ అబౌట్ రిమైనింగ్ థింగ్స్. బయట నుంచి మెటీరియల్ అనేది మీరేమి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మెటీరియల్స్ దాంట్లో ఉన్నాయి కాబట్టి వాటిని యూజ్ చేసుకుని మీరు ఏంటంటే ఈజీగా ముందుకు వెళ్ళొచ్చు. ఓకే, సో ఇంకా కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు డ్రోన్ లో మనం ఏ విధంగా సర్వైవల్ చేస్తాం ఏంటి. సో ఫ్లాగ్స్ ఎక్కడ పెట్టాలి, ఏ ఇంపార్టెంట్ లొకేషన్స్ నోట్ చేసుకోవడం, అబ్జర్వేషన్ షీట్. సో దిస్ ఈస్ ద థింగ్ ఇంపార్టెంట్. అండ్ కిందకి వెళ్తే మేలో స్మార్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇట్స్ వెరీ వెరీ సింపుల్. సెగ్రిగేషన్ ప్రీవియస్ చూస్తున్నాము, అదే విధంగా వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్, అల్ట్రాసోనిక్ సెన్సార్, స్మార్ట్ డస్ట్బిన్ అనమాట. సో ఇట్లా మీరు సింపుల్ గా మీరు స్మార్ట్ డస్ట్బిన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకా కొంచెం కిందకి వస్తే యాక్టివిటీ నెంబర్ 2 రెన్యూబుల్ ఎనర్జీ మానిటరింగ్ కిట్. రెన్యూబుల్ ఎనర్జీస్ మనకి తెలుసు, ఆల్మోస్ట్ సోలార్ ఎనర్జీ గానీ, విండ్ గానీ, ఓకే, హైడ్రో గానీ, ఇవన్నీ కూడా రెన్యూబుల్ కిందకి వస్తూ ఉంటాయి మనకి. సో ఈ పర్టికులర్ వి మనకి సింపుల్ గా సోలార్ ప్యానల్ తీసుకుని ఇక్కడ దాని యొక్క వోల్టేజ్ ఏ విధంగా మనకి మారుతుంది, ఫ్లక్చుయేషన్స్ అట్లా ఏ లోడ్ పెట్టచ్చు, వోల్టేజ్ సెన్సార్ వాడతాం ఇక్కడ. ఆ వోల్టేజ్ సెన్సార్ ద్వారా ఎట్లాంటి లోడ్ ని మనం బేర్ చేసుకోవచ్చు, ఏంటి, ఎంత వోల్టేజ్ ఇచ్చాము, ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇక్కడ మనము ఏడీ అండ్ రెజిస్టర్ పెట్టాం. నాట్ ఓన్లీ దిస్ థింగ్, సింపుల్ గా ఉండటం కోసం మనం ఈ పర్టికులర్ లోడ్ చూపిస్తున్నాం. మనకి ఏమైనా కావాలంటే అడిషనల్ గా మన లోడ్స్ ని దాంట్లో చూపించవచ్చు, ఎట్లా ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఇంకా ఇది దీనికి సంబంధించినటువంటి టేబులర్ ఫార్మ్స్ అండ్ క్యాలిక్యులేషన్స్. సిరీస్ వోల్టేజ్ తెలుసు, V1 + V2 + V3 by 3. సో ఫార్ములా యావరేజ్, సారీ, సిరీస్ వోల్టేజ్ V1 + V2 + V3 కాబట్టి యావరేజ్ తీసుకుంటే మనకు అక్కడ ఏవైతే ఉన్నాయో by 3 వేస్తాం. 3 కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి by 3 వేస్తాం. 3 వేయగానే మనకు దాని యొక్క వాల్యూస్ అనేది తెలుస్తూ ఉంటాయి అనమాట. ఈజీగా యావరేజ్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో అండ్ అదే విధంగా గ్రాఫ్ అనేది మనం డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదానికి కూడా ఫార్ములాస్ అనేవి ఇచ్చి ఉన్నాం కాబట్టి క్షుణ్ణంగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు లాంచ్ దిస్ ATL యాక్టివిటీ బుక్. ఓకే, ప్రతి ఒక్కరికి ఈ యాక్టివిటీ బుక్ అనేది ఉపయోగపడాలనేది డిజైన్ చేసి ఉన్నాం. దీన్ని బేస్ చేసుకుని మీరు అందరూ కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ ని కొంచెం డిజైన్ చేసి కొంచెం ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.